దేశ ప్రధాని మోదీ బండి సంజయ్పై సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు అమర్యాద భాషను ఖండిస్తూ సరూర్ నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులతో కలిసి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ అమర్యాద భాషతో మాట్లాడితే ఎలాంటి కేసులు ఉండవు గానీ మేము అలా మాట్లాడవద్దు అని వీడియో రూపంలో చెప్పినందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమపై కేసులు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ పోలీసులు సైతం బీజేపీ నాయకులపై ఎలాంటి విచారణ జరపకుండా కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు ప్రజలకు అండగా ఉండాలా తప్ప బీఆర్ఎస్ నాయకులకు వత్తాసు పలికేలా ఉండటం సరైన పద్ధతి కాదన్నారు. తమపైన కేసులు నమోదు చేసిన పోలీసులు మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ పై తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసులు వేయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు ఎట్లాంటి భాష వాడుతున్నారో ఇవాళ రేపు చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. అట్లాంటిది వాళ్ళు మాట్లాడినప్పుడు అయితే కేసులు ఉండవు, ఏమీ ఉండవు. వాళ్ళు మాత్రం తెలంగాణ బిడ్డలు, ఇది తెలంగాణ భాష అని మాట్లాడతారు. అదే భాష మేము మాట్లాడితే మాత్రం మా పైన కేసులు. ఆల్రెడీ ఒక 3 months బ్యాక్ కూడా నేను ఏసీపీ గారికి, డీజీపీ గారికి, కమిషనర్ గారికి లెటర్ ఇచ్చి కంప్లైంట్ తీసుకోమని చెప్పడం జరిగింది విత్ ప్రూఫ్తో సహా. వాళ్ళు మన కేంద్ర మంత్రిని సంజయ్ గారిని, బండి సంజయ్ గారిని, మళ్ళీ మోడీజీ గారిని వాళ్ళు ఎలాంటి భాషలతో మాట్లాడి దూషిస్తారో అవే వర్డ్స్ పైన నేను వీడియో ఇచ్చి మరీ కేసు బుక్ చేయండి అని చెప్తే ఇంతవరకు ఒక్కరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కానీ నేను వీడియో చేసి దాని కింద డిస్క్లైమర్ కూడా కేవలం కేటీఆర్ వాడిన భాషనే నేను మళ్ళీ వాడాను, ఇది నా భాష కాదు అని కూడా నేను చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళవంట మనోభావాలు దెబ్బతిన్నాయంట. మళ్ళీ అలా మనోభావాలు కేవలం కేసీఆర్ని కేటీఆర్ని అంటేనే దెబ్బతింటాయా, లేకపోతే రాష్ట్రంలో అన్యాయాలు అవుతుంటే కూడా దెబ్బతింటాయా? మళ్ళీ నిజంగా తెలంగాణ బిడ్డలా కాదా? కేవలం నేను మాట్లాడితే మాత్రమే వాళ్ళు బయటకు వచ్చి కేసులు ఎందుకు పెడతారు? కేసీఆర్ కేటీఆర్ పైన నేను అడిగినప్పుడు కేసులు ఎందుకు పెట్టరు? ఈరోజు పోలీస్ వాళ్ళు కూడా ఆలోచించాలి. కేవలం బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేయడము, కేవలం బీజేపీ వాళ్ళపైన కేసులు పెట్టడమే వాళ్ళ పనియా, లేదంటే తప్పు చేసే వాళ్ళపైన మాట్లాడడం వాళ్ళ పనియా? జీతాలు పబ్లిక్ ఇస్తుందా, లేకపోతే కేసీఆర్ కేటీఆర్ జోబులలోకి వెళ్ళి ఇస్తున్నారా? ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈరోజు నేను కూడా తిరిగి మళ్ళీ కేసు పెట్టాను. ఇంతకుముందు సరే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, పట్టించుకోలేదేమో అని నేను ఇవాళ మళ్ళీ మేము కార్పొరేటర్స్ అందరం కలిసి కేసు పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ నేను ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఫర్దర్గా వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు చిత్తశుద్ధితో ఎలా పని చేస్తారో కూడా చూసి దాన్ని ఫర్దర్గా మేము కూడా ఆలోచించి మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.